ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రీరామనవమి ఏ రోజున వచ్చింది, నవమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఈసారి శ్రీరామనవమి అనేది తేదీ విషయంలో చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉందండి. అంటే మార్చి 26వ తేదీ గురువారమా లేదా మార్చి 27వ తేదీ శుక్రవారమా అనేది కన్ఫ్యూజన్లో అయితే ఉంది. అయితే ఈ నవమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. ఇంకా శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేశాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. త్రేతాయుగంలో అయోధ్యరాజు దశరథుడు మరియు రాణి కౌశల్యకు శ్రీరాముడు జన్మించిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు జరుపుకునే పండుగే శ్రీరామనవమి పండుగ అండి. విష్ణువు యొక్క 7వ అవతారమే శ్రీరాముని అవతారము. రావణరాజు పాలనను అంతం చేయడానికి విష్ణువు భూమిపైకి తీసుకున్న అవతారమే శ్రీరాముని అవతారం అండి. ఈ రోజున శ్రీరాముని జన్మదినంగా జరుపుకుంటాము. రామనవమి పండుగ చైత్రమాసం శుక్లపక్షం 9వ రోజున వస్తుందండి. అయితే మనకి ఈసారి శ్రీరామనవమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా నవమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. ఇంకా సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగిందని, ఇంకా ఈరోజు చాలామంది గుళ్ళల్లో కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారండి. మనం ఇప్పుడు ఈ శ్రీరామనవమి ఏ రోజు నిర్వహించుకోవాలో తెలుసుకుందాము. ముందుగా నవమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. నేను ఇక్కడ 2 క్యాలెండర్లు అయితే నవమి తిథి అయితే చూపిస్తానండి. ఎందుకంటే 2 క్యాలెండర్లో డిఫరెన్స్ టైం అయితే ఉంది. ముందుగా మనం ఒక క్యాలెండర్లు అయితే చూపిస్తానండి. నవమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం రోజున మధ్యాహ్నము 2:38 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 27వ తేదీ అనగా శుక్రవారం రోజున మధ్యాహ్నము 12:27 వరకు నవమి తిథి అయితే ఉంటుందండి. మనకి చైత్రశుద్ధ నవమి తిథి మధ్యాహ్న సమయంలో ఉండే సమయాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తామండి. ఎందుకంటే శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడని విశ్వాసం. అందువల్ల ఈ సమయంలో జన్మోత్సవ పూజలు, సీతారాముల కళ్యాణం నిర్వహించడం అయితే జరుగుతుందండి. మరొక క్యాలెండర్లో వచ్చే నవమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 26వ తేదీ గురువారం రోజున ఉదయం 11:50 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 27వ తేదీన ఉదయము 10:06 వరకు మనకి నవమి తిథి అయితే ఉంటుందండి. మనకు ఒక క్యాలెండర్లో ఏమో మధ్యాహ్న సమయం అంటే 27వ తేదీన మధ్యాహ్న సమయం ఉంది. మరొక క్యాలెండర్లో ఏమో మధ్యాహ్న సమయం వచ్చి 26వ తేదీ అయితే ఉందండి. మన పురాణాల ప్రకారం చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్న సమయంలో నవమి తిథి ఉన్న రోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటామండి. అందువల్ల స్మార్త సాంప్రదాయం ప్రకారము 26వ తేదీ మనం శ్రీరామనవమిగా అయితే జరుపుకుంటాము. కానీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మటుకి 27వ తేదీన శ్రీరామనవమి పండుగ అయితే జరుపుకుంటామండి. ప్రతి ఒక్కరూ కూడా తమ తమ సాంప్రదాయ ప్రకారం ఈ శ్రీరామనవమి పండుగ అయితే జరుపుకోండి. అంటే 26కైనా జరుపుకోవచ్చు లేదా 27వ తేదీ అయినా నిర్వహించుకోవచ్చు అండి. ఒకవేళ మీరు 26వ తేదీ ఈ శ్రీరామనవమిగా జరుపుకుంటే పూజ నిర్వహించుకోవాల్సిన సమయం వచ్చి మధ్యాహ్నము 11:09 నుండి 1:35 లోపు. ఒకవేళ 27వ తారీఖున శ్రీరామనవమిగా జరుపుకునే వాళ్ళు మధ్యాహ్న ముహూర్తం వచ్చి 11:08 నుండి 1:35 లోపు అండి. మీకు ఇంకా ఈ శ్రీరామనవమికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.